హాయ్ గైస్, ఒక బేబీని మన నార్మల్గా వాటర్ మెలన్స్ ని మనం ఒక స్క్వేర్ బాక్స్ లో పెడితే ఆ రౌండ్ ఓవల్ షేప్ లో ఉన్న వాటర్ మెలన్స్ మనకి ఐ మీన్ వాట్ వి కాల్ స్క్వేర్ షేప్ లో అవుతుంది, ఆ బాక్స్ షేప్ లోనే అవుతుంది. సో బేబీకి కూడా పుట్టినప్పుడే మనం ఒక స్క్వేర్ షేప్ లో ఒక బాక్స్ ని పెడితే సేమ్ అట్లా స్క్వేర్ షేప్ లో ఫేస్ కన్వర్ట్ అవుతుందా? సో అవుతుందా లేదా అనేది వీడియో చూద్దాం. సో లెట్స్ బిగిన్. If you shoved a baby's head into a box like this, would it grow into the shape of the cube over time? I mean, farmers do this with watermelons, which forces it into a satisfying cube shape. So why wouldn't this work on a baby? Well, a baby's head has soft gaps between bone plates, which lets the skull expand as the brain grows. And technically, their skull all would start to deform, but inside a watermelon is soft fruit, which can easily fill the square mold. Bone plates, on the other hand, would cause the skull to be flattened. అదే మాస్క్ మ్యాన్ అని ఒకటి వస్తుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది మాస్క్ మ్యాన్ సంథింగ్, అది అప్పుడు వస్తుండే. సో ఆ షేప్ లో అవుతుంది. ఐ మీన్ పైన స్ట్రైట్ లైన్ నుండి కింద కొద్దిగా అదే స్ట్రైట్ లైన్ వచ్చి వి షేప్ వస్తుంది. సో అట్లా అవుతుంది, ఫేస్ అవుతుంది అట్లా. వాటర్ మెలన్ లోపల సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి అది ప్లేస్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఎక్కడెక్కడ స్పేస్ ఉందో. కానీ బేబీ బోన్స్ ఉన్నాయని అంటున్నాడు కదా, సో ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. పాజిబుల్ ఉన్నా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి. సో ఇదే ఫ్రెండ్స్. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్.